Hi students, this is Haris Khan from Khan Coaching Center, Produttur. ఈరోజు మనము సెకండ్ ఇయర్ది సిబిఎస్ఈ సిలబస్ది యాటమ్స్ చదువుతాము. ఓకేనా? చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటమ్, హిస్టరీ ఆఫ్ యాటమ్ చూస్తాము. తర్వాత అటామిక్ మోడల్స్ చూస్తాము. ఆ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, atom. What is the meaning of atom? First of all, we have to see here atom and history of atom. Okay, history of atom. ఇవి రెండు ఈ వీడియోలో చూస్తామండి. ఇప్పుడు atom అంటే atom is a basic unit of a matter. మ్యాటర్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్లో వచ్చేసి atom అనేది బేసిక్ యూనిట్ నాన్న. ఓకే, it is a basic unit. Suppose this is an atom. In atom, matter, suppose it is a matter, right? Matter, it is a matter. In this matter, atom is a basic unit. Okay, next, that consists of dense central nucleus. It means that in atom lo vachesi oka central lo nucleus untadandi. Okay na? Okay, dense means weight. Okay, it dense central nucleus అంటే weight ఉంటుంది. వెయిట్, atom యొక్క వెయిట్ మొత్తం వచ్చేసి దేని మీద డిపెండ్ అవుతుంది అంటే న్యూక్లియస్ మీద డిపెండ్ అవుతుంది. సరౌండెడ్ బై ద క్లౌడ్ ఆఫ్ నెగిటివ్ చార్జ్డ్ మీన్స్ దీస్ సరౌండెడ్ బై ద నెగిటివ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఓకే, ఎగ్జాంపుల్, థింక్ దట్ దిస్ ఈజ్ ఎ atom and this is a nucleus. This nucleus and this is between the atom and nucleus ఏదైతే మధ్యలో ఉందో atom వచ్చేసి సరౌండెడ్, న్యూక్లియస్ మధ్యలో ఉందండి. న్యూక్లియస్కి సరౌండెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ దేంట్లో ఉన్నాయి? ఆటంలో ఉన్నాయి. గ్యాప్ వచ్చేసి న్యూక్లియస్కి ఆటంకి మధ్యలో గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఓకేనా? మీన్స్ మోస్ట్లీ ఇట్ హ్యాస్ ఎంటీ స్పేస్. ఎవరు చెప్పారు? అది రదర్ఫోర్డ్ చెప్తారండి. ఓకేనా? క్లియర్? రైట్. వాట్ ఐమ్ సేయింగ్ దట్ సింపుల్గా, ఓకే, యాటమ్ మీన్స్ వాట్? మ్యాటర్ ఉంటుంది. మ్యాటర్లో బేసిక్ యూనిట్ వచ్చేసి యాటమ్ కన్సిస్ట్ ఆఫ్ డెన్స్ సెంట్రల్ న్యూక్లియస్, ఓకే, సరౌండెడ్ బై ద ఎలక్ట్రాన్, దట్ ఈస్ కాల్డ్ యాటమ్. క్లియర్? రైట్. కమింగ్ ఆన్ ద హిస్టరీలో వచ్చేసి స్టార్టింగ్ యాటమ్ అనేది ఎవరు కనుక్కున్నారు? స్టార్టింగ్ నుంచి చూస్తాము. డెమోక్రటస్ అనేటోడు 500 BCలో, బిఫోర్ క్రిస్ట్, యాటమ్కి ఏమన్నారంటే అన్కట్టబుల్ అన్నాడు. ఓకేనా? అన్కట్టబుల్ అంటే కట్ చేయలేమని చెప్పారు. ఆ తర్వాత 1805లో జాన్ డెల్టా అని వచ్చాడు. అతను ఒక థియరీ ప్రపోజ్ చేశాడు అటామిక్ మోడల్ది. సార్ ఇవన్నీ ఏంది, ఇవన్నీ ఏం చేయాలా దీని గురించి అంటే, యాటమ్ ఉంది కదా, యాటమ్కి మోడల్స్, యాటమ్ ఏ విధంగా కనిపిస్తుంది, మీన్స్ హౌ ద యాటమ్ విల్ బి విజిబుల్ లైక్ దట్, దిస్ ప్రపోజ్డ్ బై మోడల్స్. ఓకే, ఇవన్నీ వచ్చేసి మోడల్స్ ప్రిపేర్ చేశారండి వీళ్ళు. 1805లో జాన్ డెల్టా అని వచ్చాడు. హీ ప్రపోజ్ ఏ అటామిక్ థియరీ, రైట్, అటామిక్ మోడల్, రైట్. ఆఫ్టర్ దట్ 1897లో జేజే థామ్సన్ అనేటోడు ఎలక్ట్రాన్కి డిస్కస్ చేశాడు. కానీ ఇతను వచ్చేసి జేజే థామ్సన్ వచ్చేసి ఏం చెప్పాడంటే, ఓకే, మీన్స్ వాటర్ మెలన్ మోడల్ ఇచ్చాడండి. రేజన్ మోడల్ కూడా అంటాము. దాంట్లో ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఎంబెడెడ్ ఉంటాయి, ప్రోటాన్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి అని చెప్పాడు. ఫర్దర్ క్లాసెస్లో మనం చూస్తాం అది. నెక్స్ట్ 1909లో రదర్ఫోర్డ్ అనొచ్చు, ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్ ఇతని పేరు. ఓకే, ఇతను వచ్చేసి అటామిక్ మోడల్ కనుక్కున్నాడండి. అండ్ ఆల్సో హీ ఫౌండ్ ద న్యూక్లియస్ with the gold foil experiment. We will explain that one. Very important, it is very important, right? After that 1912లో బోర్ అటామిక్ మోడల్ వచ్చాడు. అతను కూడా ఒక అటామిక్ మోడల్ ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత 1924లో డి బ్రోగ్లీ హైపోథెసిస్ ప్రపోజ్ ఏ డ్యూయల్ నేచర్. దీని ముందు చాప్టర్ వచ్చేసి సెకండ్ ఇయర్లో డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది. డ్యూయల్ నేచర్ మీన్స్ మ్యాటర్ నాట్ ఓన్లీ బిహేవ్స్ యాజ్, right, it is a particle and it is also a wave. Understand? Dual nature means two natures. ఆ తర్వాత 1926లో
స్కాడింజర్ వచ్చాడు. స్కాడింజర్ ప్రపోజ్ వేవ్ ఈక్వేషన్, రైట్? అంటే డిస్క్రైబ్ ద ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అని కనుక్కున్నారు. నెక్స్ట్ హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ ప్రపోజ్ బై హైసెన్బర్గ్ ఇన్ 1927లో. ఆ తర్వాత 1932లో చాడ్విక్ హీ ఫౌండ్ ద న్యూట్రాన్. గాట్ ఇట్ వాట్ ఐమ్ సెయింగ్? సింపుల్ గా చెప్పాలంటే చూడండి, ఆటమ్